Hey guys, day 2, let's go to beach. ఇక్కడ నియర్ బై సౌత్ బీచ్ చాలా బాగుంటుంది అంట. బట్ అన్ఫార్చునేట్లీ మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. వెదర్ ప్రొడిక్షన్ లో ఈవినింగ్ 4 వరకు ఉంటది అని ఉంది. సో లెట్స్ గో. Hey guys, welcome back to my channel. This is Rupa. Hope you are all doing great. మయామీలో దెర్ ఈస్ వైబ్రేట్ ఉంది బాగా. చూడండి అక్కడ మెన్ అక్కడ డాన్స్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుందా? లైక్ షర్ట్లెస్ ఉండి డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది రెస్టారెంట్. సో దాని ఆపోజిట్లో వీళ్ళు నించుని వీళ్ళు షర్ట్లెస్ డాన్స్ చేయాలంట. లైక్ ఎంత ఎండ మండుతుందంటే, లైక్ ఇప్పుడే అఫ్కోర్స్ వర్షం పడింది, బట్ దాని ఎండ కూడా ఉంది. ఇలా షర్ట్ వేసుకోకుండా ఎదురుకుండా లైక్ ఓల్డ్ విమెన్ని వీళ్ళు దే హ్యావ్ టు ఎంటర్టైన్ దెమ్. బీచ్ కి వచ్చేసాము. ఇంకా లైట్ గా చినుకులు పడుతున్నాయి. అందుకే అనుకుంటా అంత ఎక్కువ మంది జనాలు లేరు. బట్ యా, వాటర్ లో ఉన్నారు. ఇక్కడ చైర్స్ కూడా లేవు అనుకుంటా. మనం తెచ్చుకోవాలి. ఓప్స్. వాటర్ చూసారా ఎంత క్లియర్ వాటర్ ఉందో. నేను ఎప్పుడు ఇలా బీచ్లో చూడలేదు వాటర్ ఎంత క్లియర్గా ఉండడం. అండ్ ఆల్సో సీ ద విజువల్ లైక్ బీచ్ కలర్ కానీ స్కై కానీ. అండ్ చాలామంది గేమ్స్ ఆడుతున్నారు, భయపడలేదు. ఐ డోంట్ థింక్ అంత డెప్త్ ఉంటుందని. సో అందుకనే చాలామంది వెళ్ళి డైవ్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు. అయిపోయింది అండ్ కొంచెం నీరసంగా ఉంది. సో ఆకలి వేస్తుంది. లెట్స్ ఈట్ సంథింగ్. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు కదా. సో గూగుల్ చేస్తే నియర్ బై ఇండియన్ రెస్టారెంట్ మాకు ఒకటి దొరికింది. సో వీ ఆర్డర్డ్ సమ్ నాన్ అండ్ సమ్ చికెన్ మసాలా కర్రీ, చికెన్ కోర్మా. బ్యాక్ హోమ్ నౌ. నెక్స్ట్ స్పీడ్ బోట్కి వెళ్ళాలి. సో అందుకే కాస్ట్యూమ్ చేంజ్. హలో రూపా. యా యా. You no puedo, no. Oh yeah, got it. Thank you. Thank you. సో ఇప్పుడే క్యాబ్ ఎక్కాము. ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఈ రెడ్ ఫ్రాక్ వేసుకున్నా. దిస్ ఇస్ క్యూట్. నేను డీగా చూపిస్తాను. I've changed my earrings and the neck piece too. So Miami is good. బాగుంది. కొంచెం గోవా వైబ్స్ లాగా ఉంది. కానీ ద ఓన్లీ థింగ్ ఇస్ మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్. దెన్ బీచ్కి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గింది, మా కోసం తగ్గినట్టు. ఇప్పుడు మేము వెళ్ళేది థ్రిల్లర్ స్పీడ్ బోట్ కి. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందంట. 45 minutes రైడ్. అండ్ మెయిన్ థింగ్ ఇస్ లైక్ మామూలుగానే మనం స్పీడ్ బోట్ లో విల్ గెట్ వెట్ ఇట్ సీమ్స్. బట్ అందులో మళ్ళీ వర్షం పడుతుంది. సో ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుందేమో చూద్దాం. యాక్చువల్లీ మేము కార్ రెంట్కి తీసుకుందాం అని అనుకున్నాం. బట్ ద థింగ్ ఇస్ మేము ఉన్న హోటల్కి పార్కింగ్ లేదు. ఇక్కడెక్కడ పార్కింగ్ అన్నది మామూలుగానే యూఎస్లో పెద్ద ప్రాబ్లం. బట్ ఇక్కడ చాలా చాలా రష్గా ఉంది. అండ్ మేము ఉన్న ప్లేస్లో నేను మీకు చూపించాను ఆల్రెడీ. కిందంతా రెస్టారెంట్స్ ఉంది. సో దేర్ ఇస్ నో పార్కింగ్. పెట్టుకోవాలి అని అంటే వేరే ప్లేస్లో పెట్టుకోవాలి. అది ఈచ్ డేకి $45 అంట. దానికంటే క్యాబ్స్ పెట్టుకోవడం బెస్ట్ అని వీ ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఇన్ క్యాబ్స్. హెయిర్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇందుకు
హాఫ్ అన్ అవర్ డ్రైవ్, 5 miles ఇక్కడ నుంచి జస్ట్ అంతే థ్రిల్లర్ బోట్, కానీ హాఫ్ అన్ అవర్. కానీ మాకు కంగారు లేదు, మాకు డ్రైవర్కి మాత్రం చాలా కంగారు ఉంది. దాని నుంచి హార్న్ కొట్టలేక ట్రాఫిక్లో, ఇక్కడ హార్న్ ఎవరు ఇంత ఈజీగా కొట్టరు కదా, సో హార్న్ కొట్టలేక ఆగలేక చాలా కంగారు అయిపోతున్నాడు. మేము వెళ్తున్నామో లేకపోతే అతను వెళ్ళిపోతున్నాడో థ్రిల్లర్ బోట్కి అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద క్రూజెస్ ఉన్నాయి చూసారా, ఏదో మినీ సైజ్ అపార్ట్మెంట్స్ లాగా. Looking for speedboat. Yeah, next 6:10, right? Yeah. No, we have to take one. Oh yeah, so the next one I have is 6:10. టైం 5:45 అయింది. సో 6:10 కి ఒక స్పీడ్ బోట్ ఉందంట. సో మేకింగ్ ష్యూర్ వాళ్ళు టికెట్ తీసుకున్నప్పుడు దట్ మీకు నెక్ పెయిన్ లేదు కదా, బ్యాక్ పెయిన్ లేదు కదా అని. ఐ డోంట్ నో ఎంత స్పీడ్ గా వెళ్తుందో, మరి హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. Thank you. I would like to remind everybody who's sitting down in this moment now needs to be wearing their seatbelts. So please put on your seatbelts, everybody. చాలా చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట బోట్. నేను ట్రై చేశాను షూట్ చేయడానికి, లైక్ ఫోన్ స్లిప్ అయిపోతుందేమో అని చాలా భయం వేసింది, బికాస్ దే విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యూర్ లాస్. సో ఈ రైడ్లో మధ్యలో మాకు ఇలా మ్యాన్షన్స్ చూపిస్తారనమాట. యాజ్ మయామి ఈజ్ వెల్ నోన్ ఫర్ వెకేషన్. మనకి ఇండియాలో గోవా ఎట్లనో ఇక్కడ మయామి ఎలా కదా. సో అందరూ లైక్ బిలియనియర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రాపర్టీస్ అవన్నీ కొనుక్కున్నారు అనమాట, లైక్ మ్యాన్షన్స్ అండ్ ఎక్సెట్రా. లైక్ జెనిఫర్ లోపెజ్ వాళ్ళది. అఫ్ కోర్స్ ఇంత గొడవలో అతను చెప్పేది ఏమి వినిపించట్లేదు. సీ ఎంత బాగా వాళ్ళు సెపరేట్గా క్రూజ్ బుక్ చేసుకుని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. వావ్ కదా. యాక్చువల్గా ఫుల్గా అండ్ అది సాల్ట్ వాటర్ కదా, సో చికాకు ఉంది. ఎంత క్యూట్గా ఉందో. ఈ క్యూటీ కూడా వచ్చింది మయామీకి, మొత్తం రెడీ అయిపోయి. చాలా సింపుల్గా క్యాజువల్గా కనిపిస్తున్నాయి కదా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా. బట్ ఒక్కొక్కటి $50 to $100 వరకు కూడా ఉన్నాయి. మయామి ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్పెన్సివ్ వర్షన్ ఆఫ్ గోవా. అన్ని బీచ్ కైండ్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇలా షెల్స్తో బాక్స్. సో ఇవన్నీ సోవెనీర్స్ మయామీవి.
ఈ ప్యారెట్స్ చూడండి ఎంత బ్రైట్ అండ్ కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఇవి తల మీద అండ్ షోల్డర్స్ మీద పెట్టుకుని ఇట్లా పిక్చర్స్ తీసుకుంటున్నారు అనమాట. దానికి ఎంతో పే చేసి తీసుకోవాలి. సో నేను కూడా చేసుకుందాం అనుకున్నా, బట్ ఆల్రెడీ స్పీడ్ బోట్లో నా హెయిర్ మొత్తం ట్యాంగిల్డ్ అయిపోయింది. మొత్తం పీకేస్తుందేమో హెయిర్ ఇంకా అని చెప్పి ఐ డెంట్. సో ఐ హ్యాడ్ టు చేంజ్ మై డ్రెస్, ఎందుకంటే ఫుల్గా తడిచిపోయాను అండ్ చాలా చిరాకు ఉంటుండే. సో వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడికి డిన్నర్కి వచ్చేసాము. ఫుల్ ఆన్ వైబ్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ July 4th కదా వీళ్ళ ఇండిపెండెన్స్ డే. సో ఆ సెలబ్రేషన్ కూడా అవుతుంది ఇప్పుడు. July 4th వీళ్ళు ఇండిపెండెన్స్ డే అండ్ కొన్ని మెయిన్ ప్లేసెస్లో బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ లైక్ ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి. అండ్ లక్కీగా మేము ఇక్కడే ఉన్నాము, ఇంకా వెళ్ళిపోలేదు. సో వీ రష్డ్ అవుట్ టు సీ దిస్ అనమాట. అందరూ లైక్ ఫోన్స్ పట్టుకుని నిల్చుంటుండే ఫైర్ వర్క్స్ చూడడానికి. సో బ్యూటిఫుల్ కదా. సో ఇక్కడ ఏదో ఫుడ్ ట్రక్ ఉంది, ఏదో ఇడ్లీ దోశ దొరుకుతుందేమో అని అనుకున్నాము. కానీ వెళ్ళి చూస్తే మొత్తం ఫుల్ లైన్ ఉంది. ప్లస్ అండ్ అక్కడ ఓన్లీ బీఫ్, పోర్క్ ఇవి ఉన్నాయన్నమాట. సో జస్ట్ వీ రిటర్న్ బ్యాక్ టు అవర్ రూమ్. That's it guys. That's it for this vlog. Meet you in day 3. Bye bye.